కాకపోతే మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు ఎక్కువైపోతున్నారు. నరదిష్టి నరఘోష బాగా ఉంది కాబట్టి దానికి సంబంధించి యంత్రాలు వేయించుకోవడం, తావీజులు పెట్టుకోవడం చేయండి. మమ్మల్ని సంప్రదిస్తే మేము పంపిస్తాం. ముఖ్యంగా ఏ పని ప్రారంభం చేసినా ఎవరికి చెప్పకండి, రహస్యంగా చేయండి. ఆ పని పూర్తయిపోయాక అయిపోయిందని చెప్పండి, అంతేగాని లేకపోతే ఏడుస్తుంటారు. అలాగే మీ చర్యలు అందరూ ఇష్టపడతారు, మీరు చేసే పనులు, మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చుతూ ఉంటాయి. అయితే ఎక్కడ ఖర్చు చేయాలో, ఎక్కడ పొదుపు చేయాలో జాగ్రత్తగా ఆలోచించి చేయండి, మీకు లాభం కనపడుతోంది. వ్యాపారస్తులు ఒకటి కన్నా ఎక్కువ వ్యాపారాలు చేయగలుగుతారు, వ్యాపార విస్తరణ వల్ల లాభం కనపడుతోంది. పశువుల దానాకి సంబంధించిన వ్యాపారస్తులకి, పాడి పరిశ్రమలకి, వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన పరిశ్రమలకి ఎక్కువ లాభాలు ఉన్నాయి. అలాగే తెలియని వ్యక్తులతోటి ఆన్లైన్ చాటింగులు చేయడం, కలవడాలు, బయట కలవడాలు చేయకండి. బ్లాక్మెయిల్స్ గురవుతారు, జాగ్రత్త. కష్టపడి పని చేయడం వల్ల మాత్రం లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. చేనేత వస్త్ర కార్మికులకి, బట్టలు కుట్టేవారికి కష్టార్థంగా ప్రతిఫలము, గవర్నమెంట్ పరమైనటువంటి ఏవైనా పథకాలు పొందే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి విద్యారంగంలో అభివృద్ధి, చదవాలన్న తపన, కసి, పట్టుదల, పోటీ పరీక్షలలో విజయము, అలాగే తోటి విద్యార్థులతో పోటీ పడి చదవడంతో పాటుగా చదువు యొక్క గొప్పతనం తెలుసుకోగలుగుతారు. అలాగే కొత్త పుస్తకాలు చదవడం, కొత్త సబ్జెక్టులను పూర్తి చేయడంతో పాటుగా కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతోంది. విదేశాల్లో చదువుకునే వారికి పార్ట్ టైం జాబులు వస్తాయని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణము, ఉద్యోగంలో సమస్యలు భర్తీ చేసుకోవడంతో పాటుగా బాధ్యతగా ఉద్యోగం చేయగలుగుతారు. అలాగే కొత్తగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. అలాగే ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్ ఆగిపోతే ఎదరికి వెళుతుంది. కావలసిన ప్రదేశాలకి స్థాన బదిలీల కోసం ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకి చాలా అనుకూలంగా కనపడుతోంది. ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ అవకాశాలు లేదా పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవకాశాలు కూడా ఈ నెలలో కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తతో సంతోషము, షాపింగ్ మాల్స్కి తిరగడము, అందం పట్ల ఆసక్తి, వస్త్రాలు, నగలు కొనుగోలు చేయడము, అలాగే భర్తకి మీకు మధ్య అనుబంధము ఏర్పడుతోంది. ఇష్టమైన వ్యక్తులతో శారీరకంగా కలవగలుగుతారు. ఉద్యోగాల్లో మంచి అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపారపరంగా, ఇండస్ట్రియల్ పరంగా మీరంటూ సొంతంగా ఏదైనా చేసుకుంటే కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు అన్ని రంగాల్లోనూ కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. క్రయ విక్రయాల్లో లాభాలు పొందగలుగుతారు. అలాగే భవిష్యత్తుని, మనుషుల్ని బాగా అర్థం చేసుకుని వ్యాపారాలు చేయగలుగుతారు. కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు పెట్టడం కానీ, కొత్త వ్యాపారాలు పెట్టడం కానీ కలిసి వస్తుంది. అలాగే పోటీతత్వంతో ఈ వ్యాపారం చేయండి, మార్జిన్స్ తక్కువ వేసుకోండి, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోండి మీ వ్యాపారాల్ని, మీకు అద్భుతమైన సక్సెస్ కనపడుతుంది. ఏది ఏమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు దేవుడి దగ్గర కూర్చుని పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.